వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. యుద్ధకాండలో ప్రధానమైనటువంటి రామరావణ సంగ్రామ గాథని చెప్పుకున్నాం. అందులో రావణ సంహారంతో ప్రధానమైనటువంటి యుద్ధకాండ ఆ భాగం ముగిసింది, యుద్ధ భాగం. ఇక్కడ రామరావణుల యుద్ధాన్ని వర్ణిస్తూ అది వర్ణనకందదు అంటే అందంగా చెప్పాడు మహానుభావుడు వాల్మీకి. గగనం గగనాకారం సాగరం సాగరోపమం రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ. చాలా అత్యద్భుతమైన మాట చెప్పాడు. ఆకాశం ఎలా ఉంటుందో చెప్పాలంటే పోల్చి చూడడానికి మరో ఆకాశం లేదు. ఆకాశం ఆకాశంలాగే ఉంటుంది, సముద్రం సముద్రంలాగే ఉంటుంది. రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలాగే ఉంటుందని చెప్పాడు. అద్వితీయమైనటువంటి యుద్ధం జరిగింది. రావణుడి దగ్గర బ్రహ్మాస్త్రాదులు ఉన్నప్పటికీ కూడా రామునిపై ప్రయోగించినప్పుడు వమ్మయ్యాయి. రాముని బ్రహ్మాస్త్రం మాత్రమే విజయం సాధించింది. సత్యసంధుడు సాక్షాన్ నారాయణుడు ధర్మమూర్తి అయినటువంటి రామమూర్తి వద్ద ఉన్న అస్త్రములు సాఫల్యాన్ని సాధించాయి, లోకరక్షణని సాధించాయి. ఆ తర్వాత జరిగినటువంటి ఘట్టాల్లో ప్రధానంగా సీతమ్మ వారు సాలంకృతయ్యై ఉన్నటువంటి ఆ తల్లిని విభీషణుల వారు రమ్యముగా ఒక పల్లకీపై తీసుకువచ్చి ఏర్పాటు చేశారు. పైగా పల్లకి కొంత దూరం ఆపి అక్కడి నుంచి సీతమ్మ రాముని వద్ద వరకు నడిచి వస్తున్నది. ఆ నడిచి వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు కావాలని రామచంద్రమూర్తి. ఎందుకంటే అక్కడ వానరులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉండగా సీతమ్మ నడిచి వస్తున్నది. దగ్గరికి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి నమస్కరించినది. ఇన్నాళ్ళకి సీతారాములు కలుసుకున్నారు గనక వాళ్ళు సంభాషిస్తారని చెప్పి అక్కడున్న రాక్షస ప్రముఖులు వానర ప్రముఖులు కూడా కొంచెం దూరం వెళ్ళబోతూ ఉంటే మీరందరూ ఇక్కడే ఉండాలి, దూరం వెళ్ళవద్దు అని చెప్తున్నాడు రామచంద్రమూర్తి. ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసుకోబోతున్నాం. అప్పుడు నమస్కరించి వినయంగా అనుతున్న సీతమ్మతో రామచంద్రమూర్తి మాట్లాడుతున్నాడు. ఏషాసి నిర్జితా భద్రే శత్రుం జిత్వా రణాజిరే పౌరుషాద్యదను మయైత దుపపాదితం. ఇక్కడ ఘట్టాన్ని చాలా శ్రద్ధగా ప్రతివారు వినాలి. ఎందుకంటే తొందరగా రామాయణాలు కథలుగా నాటకాలుగా చూడడం అలవాటైపోయిన వాళ్ళు ఇక్కడ నిజంగా జరిగినది ఏమిటి, సంభాషణ ఏమిటో తెలియక కొన్ని పాపపు మాట్లాడుతున్నారు. రాముడే సీతమ్మను అనుమానించాడు కదా అని మొదలెడుతున్నారు. కానీ రామునికి సీతమ్మపై ఇసుమంత కూడా అనుమానము లేదు. ఇది ముందు తెలుసుకోండి. ఇక్కడ ఎందుకంటే సీతమ్మే ప్రమాణం చెప్పింది, రామునికి నాపై సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నట్లయితే, నేను పవిత్రురాలనే భావం రామునికి ఉన్నట్లయితే ఓ అగ్ని హనుమంతుని పట్ల చల్లగా ఉండు అన్నది సీతమ్మ. అప్పుడు అగ్ని చల్లగా ఉన్నాడు అంటే మాట సత్యమే కదా. ఇక్కడ ఈ ఘట్టం జాగ్రత్తగా వినాలి. రామచంద్రమూర్తి ఆడుతున్న మాట, నా భార్యను ఒక శత్రువు అపహరించిన తర్వాత శత్రువుని సంహరించడం, తిరిగి నిన్ను విడిపించడం అనేది పురుషుడిగా నా బాధ్యత. అది పౌరుషం. పౌరుషం అంటే పురుష ప్రయత్నం. అది నేను చెయ్యాలి, లేకపోతే నా పౌరుషానికే అది అవమానం. అందుకు పౌరుషాద్యదనుష్ఠేయం మయైత దుపపాదితం. నా యొక్క పౌరుషాన్ని చూపించాను. అద్యమే పౌరుషం దృష్టం అద్యమే సఫల శ్రమ. ఇవాళ నా పౌరుషాన్ని చూపించాను, నా శ్రమ సఫలమైందన్నాడు. ఇది మామూలుగా వింటే ఒక మగవాడు తన భార్యను ఎవరో అపహరించకపోతే చూస్తూ ఊరుకోకూడదు, భర్తగా విడిపించాలి అనేది మామూలుగా బయటకు వినబడే మాట. కానీ నా పౌరుషాన్ని చూపించాను, నా శ్రమ సఫలమైందన్నాడు. ఇందులో అర్థం ఏంటో తెలిస్తే, పురుషుడు అనే మాట పరమాత్మకే చెల్లుతుంది. నిజానికి పురే శయనం కరోతి ఇది పురుష. సర్వజీవుల హృదయాల్లో ఉండే పురుషుడు అతను. అందుకే పుష్ట పురాతన పూజ్య ఇత్యాది నామాలు చెప్పేటప్పుడు కూడా మనకి అమ్మవారి గురించి కానీ ఇటు విష్ణు శాస్త్రంలో కూడా మనం చదివితే భూతాత్మ భూతబాహున పూతాత్మ పురుష అనే మాట వస్తుంది. పురుషుడు అంటే పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు ఒక మానవ రూపం ధరించి ఏ శ్రమ చేయదలుచుకున్నాడో ఆ శ్రమ ఇవాళ ఫలించిందని ఉద్దేశించులో కనబడుతున్నది. అంటే నా అవతార కార్యం నెరవేర్చానన్న మాట కనబడుతున్నది లోపల
బయటకు ఏం కనబడుతున్నది? నేను శ్రమించి అసుర సంహారం చేసి నిన్ను విడిపించాను. ఒక భర్తగా నా ప్రతిజ్ఞ నేను చెల్లించుకున్నాను. అజ్జతిర్న ప్రతిజ్ఞోహం ప్రభవామ్యద్య చాత్మనః. నా ప్రతిజ్ఞ చెల్లించుకున్నాను అంటే నేను అవతరించి ఏం చేస్తానని ప్రతిజ్ఞ పెట్టానో అది చెల్లించుకున్నాను. ఒకటి, భర్తగా నిన్ను విడిపించి నా ప్రతిజ్ఞ చెల్లించుకున్నాను అంటూ రాముడు కాసేపు మౌనం వహించి మళ్ళీ మాట్లాడాడు. ఈ మాటలు ఏ ఉద్దేశంతో అంటున్నాడో ముందుగానే వాల్మీకి చెప్తున్నాడు. జనవాద భయాద్రాజ్ఞో బభూవ హృదయం ద్విధా. ఇది యథాతథంగా వాల్మీకి రచించిన శ్లోకాలను మీకు చదివి ఎందుకు వినిపిస్తున్నామంటే సత్యం ఏంటో తెలియడం కోసం. కేవలం రామచంద్రమూర్తికి సీతమ్మపై నిండు నమ్మకం ఉన్నప్పటికీ కూడా జనవాద భయం చేత మనస్సు రెండు భాగాలయ్యింది అన్నారు ఇక్కడ. అంటే బయటకు ఆడుతున్న మాట ఒకటి, లోపల అంతఃకరణం ఒకటి. ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యైవ ప్రతికూలాసి మే దృఢం. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ చరిత్ర సందేహాస్పదమైనది అన్నాడు ఇక్కడ. అంటే ఇన్నాళ్ళు రాక్షస రాజ్యంలో నువ్వు ఉన్నావు 10 నెలలు పైన. అటువంటప్పుడు నీ చరిత్ర సందేహాస్పదం అవుతున్నది కనుక నువ్వు నాకు ప్రతికూలురాలువు. చాలా చక్కగా చెప్తున్నాడు, నువ్వు నాకు ప్రతికూలురాలువు. ఎలాగో అంటే దీపో నేత్రాతు రస్యేవా. ఇది చాలా అద్భుతమైన ఉపమానం చెప్పాడు. ఇక్కడ రామచంద్రమూర్తి మాట్లాడుతున్నది సీతమ్మని అవమానించడము అనుమానించడము కాదు. ఎందుకు మాట్లాడుతున్నాడో తర్వాత ఆయనే స్పష్టం చేస్తాడు. ముందే వాల్మీకి మనకు స్పష్టం చేశాడు. రామచంద్రమూర్తి ఒక సీతమ్మకి భర్త ఎంతో, ఒక రాజ్యానికి రాజు అంతా. ఇది తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఒక ధర్మాన్ని నెరవేర్చేటప్పుడు మరొక ధర్మం దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు భర్తగా తాను సీతమ్మపై తన నమ్మకం తనకుంది కదా అని సీతమ్మను అలాగే తీసుకువెళ్ళాడు అనుకోండి, అపవాదం వస్తుంది. ఎన్నాళ్ళు ఆమె ఉన్నప్పుడు ఆమె శుద్ధురాల్ని ఎలా నమ్మగలవని ఏ ఒక్క పాపాత్ముడైనా ప్రమాదమే. అందుకు ఎవరికీ కూడా మళ్ళీ సందేహం రాకూడదు సీతమ్మ చరిత్ర పట్ల. తనకు సందేహం లేదు కానీ ఇతరులకి రాకూడదు. ఎందుకంటే ఒక పదవిలో ఉన్నవాడు, ఒక ఉన్నత స్థానంలో ఉన్నవాడు, ఒక అధికారంలో ఉన్నవాడు, వాడిని ప్రశంసించే వాళ్ళు ఎంతమంది ఉంటారో అభిశంసించే వాళ్ళు అంతమంది ఉంటారు, వేలు చూపించే వాళ్ళు ఉంటారు. అందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి పాలకుడైన వాడు. ముఖ్యంగా రామచంద్రమూర్తి ఒక పరంపరకి ప్రతీక. ఏమిటా పరంపర అంటే సూర్యవంశ పరంపర, వైవస్వత మనువు నుంచి వచ్చినటువంటి నిష్కల్మషమైన శుద్ధమైనటువంటి క్షత్రియ పరంపరకి చెందినవాడు కనుక ఆ రాజులు ధర్మ విషయంలో ఎలా ప్రవర్తిస్తారో రాముడు అలాగే ప్రవర్తిస్తున్నాడు. అలాంటి ఉత్తమ రాజవంశానికి కళంకం రాకూడదు. ఇన్నాళ్ళు అక్కడ బంధింపబడ్డ ఆమెని ఏమీ పరీక్షించకుండా తీసుకొచ్చారు కనుక ఆమె చరిత్రను ఇతరులు సందేహిస్తే అది బాధాకరమైన విషయమే. ఏదో వ్యక్తిగా ఒక చిన్న పేరు ప్రతిష్ట లేనివాడు సామాన్యుడి విషయం వేరు, కానీ ఒక మహారాజు, ఒక చక్రవర్తి, ఆయన పత్నికి అపవాదు రారాదు. అంతేకాదు ఆ రోజుల్లో పాలకులైన వారు నిష్కల్మషులై ఉండాలి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. నిందలు నిజాలని తెలిసినప్పటికీ కూడా అధికారాలను చేతిలో పట్టుకుని మహారాజుల్లా చలామణైపోతున్న ఈ కాలం వాళ్ళకి ఇది అర్థం కూడా కాదు. తెలుసుకోండి ఇక్కడ. పాలకుడు ధర్మంగా ఉండడమే కాదు, ధర్మంగా కనబడాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. తాను ధర్మం నిష్కల్మషమైన చరిత్రకి తెలియబడాలి. అటువంటిప్పటి పాలనార్హత ఉంటుంది. లేకపోతే పాలకుడే ఆ పని చేసినప్పుడు మేం చేస్తే తప్పేముంది, యథారాజా తథా ప్రజ అని ప్రజలు మర్యాదల నుంచి బయటపడిపోతారు. వాళ్ళు హద్దులు మీరుతారు, ధర్మాన్ని అతిక్రమిస్తారు. కనుక రాజు ఎప్పుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. అందుకు తాను ఈమెను తీసుకువెళుతున్నప్పుడు శుద్ధురాలు అన్న విషయం తనకొక్కరికి తెలిస్తే చాలదు, అది అందరికీ తెలియాలి ఇక్కడ. అది రామచంద్రమూర్తి హృదయం. అయితే ఎంత నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు అంటే సీతమ్మకు అర్థమైంది, లోతుగా ఆలోచించగలిగే హనుమంతుడు మొదలైన వాళ్ళకి అర్థమైంది. నువ్వు నాకు ప్రతికూలురాలవు అనే మాట తనకే అనే కాదు, మొత్తం ఎవరికైనా ప్రతికూల భావన మీద ఏర్పడవచ్చు. ఎలాగో అంటే ఉపమానం చెప్తున్నాడు చూడండి. ఈ ఉపమానంలోనే రాముడు హృదయం తెలుస్తుంది. కంటి రోగికి దీపము వలే నువ్వు నాకు ప్రతికూలురాలువు. అక్కడుందండి అద్భుతమైన మాట. కంటి రోగికి దీపము వలే ఉపమానం చెప్తున్నాడు. దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢం. ఇక్కడుంది ప్రాణం. ఉపమానం సరిగ్గా అర్థమైందా? కంటి రోగికి దీపం ఎలా ప్రతికూలమో అలా నువ్వు నాకు ప్రతికూలురాలు అన్నాడు. అంటే అర్థం ఏంటి? దోషం దీపానిదా, రోగం ఉన్న కంటిదా? దీపం అలాగే ఉంది, దీపానికి ఏ దోషం లేదు, కానీ చూసే కంటికి రోగం ఉంది కనుక అది ప్రతికూలం అన్నారు ఇక్కడ. కనుక నీలో ఏం దోషం లేదు, చూసేవాడు దృష్టి దోషం వల్ల దోషంగా కనబడవచ్చు. అది రామచంద్రమూర్తి ఉపమానం. తల్లికి అర్థమైందంతే ఇక్కడ. అంటూ ఇంకో మాట అన్నాడు. ఇష్టం గమ్యతామిత, నీ భర్తగా నేను విడిపించాను, ఇప్పుడు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు. నువ్వు ఎవరిని వరించి వెళ్ళని నేనేమన్నాను,
లక్ష్మణేవ అద భరతే కురు బుద్ధిం యథా సుఖం. లక్ష్మణుడు భరతుడు నీ ఇష్టం, ఎటైనా వెళ్ళన్నాడు. ఈ మాట అనొచ్చా అండి రాముడు? వెంటనే మనం అలా చూస్తాం. సరిగ్గా రాముడు ఈ మాట్లాడేటప్పుడు రాజుగా ప్రవర్తిస్తున్నాడు, ఒక భర్తగా ప్రవర్తిస్తున్నాడు, ఒక చిన్న తప్పుని ఎత్తి పొడిచి మందలిస్తున్నాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఒక్కసారి మనం ఇక్కడ రామచంద్రమూర్తి ఉదాత్తమైన మానవుడిగా ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్పు. అందుకే ఏ రోజుకా రోజు రాముణ్ణి విష్ణువుగా ఎలా చూడాలో, ఉత్తమ మానవుడిగా ఎలా చూడాలో, మానవ స్వభావమైనటువంటి ఎమోషన్స్, ఉద్వేగాలు, భావాలతో ఎలా ఉంటాడో చూడాలి అని నిన్ననే మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం ఒక పిల్లవాడిని జాగ్రత్తగా ఒరే ఇక్కడే కూర్చో బల్ల దిగకు అని చెప్పి మనం వస్తాం. వాడు బల్ల దిగకుండా చూడని ఎవరినో అప్పచెప్పి వస్తాం. ఆ పిల్లవాడు అతన్ని ఎక్కడికో బయట పంపించేసి బల్ల దిగాడు, దెబ్బతిన్నాడు. వెంటనే హాస్పిటల్లో చేర్చారు. మనకు ఫోన్ వచ్చింది, మీ పిల్లాడికి హాస్పిటల్లో చేర్చారు. వెళ్ళారు, చికిత్స అయిపోయింది. లేచిన వెంటనే ఆ తండ్రి ఏం చేస్తాడు? ఒరే నేను బల్ల దిగద్దని చెప్తే ఎందుకు అలా చేసావు? ముందు దాన్ని చెప్తాడు లేదా? ఇది మానవ సహజం. నీకేం చెప్పొచ్చాను? అప్పటి తర్వాత ఇప్పుడే కలవడం రాముడు మళ్ళీ. కాపలాగా లక్ష్మణస్వామిని పెడితే అనరాని మాటలు అన్నావు. అప్పుడేమన్నావు? భరతుడు నువ్వు నాపై ఆశతో ఇటువంటి కుట్ర పన్నేరు నోటుకొచ్చినట్టు మాట్లాడు. అప్పుడు లక్ష్మణుడి మనసు ఎంత గాయపడి ఉంటుంది. ఆ గాయం ఏంటో తెలియడం కోసం ఎప్పటికప్పుడు చెల్లించేయాలండి. అదే కర్మఫల ప్రదాత. అది తెలియడం కోసం అంటున్నాడు ఇక్కడ. లక్ష్మణుడు కానీ భరతుడు కానీ నీ ఇష్టం. ఆ మాట ఎలా చెప్తున్నాడో చూడండి ఇక్కడ. ఇందులో ఎక్కడ అవాచ్యం మాట్లాడలేదు. ఆ మాట అనడంలో ఒక మాట తొందరగా అంటే ఎంత గాయపడుతుందో తెలియాలి ఇక్కడ. అది రాము యథామే హృదయం నిత్యం. ఎప్పుడైతే ఈ మాట రామచంద్రమూర్తి అన్నాడో అప్పుడు సీతమ్మ ఒక్కసారి ఆలోచించి నమస్కరించి, నేనేమిటో నీకు తెలియదా రామా? అయినప్పటికీ నువ్వు ఈ మాట అంటున్నావంటే నేను చాలా బాధపడుతున్నాను. ఈరోజు ఇంకా నేను జీవించి ప్రయోజనం ఏమున్నది అని చెప్పి లక్ష్మణస్వామితో చెప్పి నేను రగల్చమని చెప్పినది ఇక్కడ. అంతేగాని రాముడు నువ్వు అగ్నిలో ప్రవేశించు, నీ శుద్ధతను రుజువు చేసుకొని అనలేదు. తెలుసుకోండి, రాముడు అగ్నిలో దూకమన్నాడని చాలామంది తెలియని మాట్లాడుతున్నారు. మీరు రామాయణం ఒళ్ళు దగ్గర పెట్టి చదవండి, తెలుస్తుంది ఇక్కడ. కేవలం పాప సంస్కార పరులు ఎక్కువైపోయి మన హైందవ ధర్మాన్ని నాశనం చేయడం కోసం నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే అసలు గ్రంథాలు చదవకుండా అవే చదివేటటువంటి వాళ్ళు. ఎందుకంటే మీరు పంపిస్తున్నటువంటి చదువుకోవడానికి అక్కడికి పంపిస్తున్నారో అక్కడ జరుగుతున్నదంతా వాడికి ఇంగ్లీష్ వస్తోందని మీరు మురిసిపోతున్నారే కానీ మన ధర్మాన్ని దెబ్బతీసే పాఠాలు అక్కడ చెప్తున్నారని మీరు పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఏమవుతుంది? పిల్లల్లో విషబీజాలు నాటబడుతున్నాయి. తర్వాత చెప్పినా అర్థం కావట్లేదు. పూర్వం వాళ్ళంటే ఇళ్లలో తల్లిదండ్రులు సంస్కారాలు నేర్పేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు నేర్పడానికి వాళ్ళకు ఉండట్లేదు. వచ్చింది బాధ. ఇలాంటి పరిస్థితుల్లో అసలు విషయాలు తెలుసుకోవాలన్నా ఈ వేదికలే మనకి మిగిలాయి. అందుకే జాగ్రత్తగా ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే రామచంద్రమూర్తి అగ్నిలో ప్రవేశించమనలేదు, సీతమ్మే లక్ష్మణస్వామిని అగ్ని రగల్చమన్నది. అప్పుడు రాముడు చేసినది ఏంటంటే తల వంచుకు నిలబడ్డాడు. అంతే, తల వంచాడు ఆయన. ఎందుకంటే ఆ దుఃఖాన్ని తాను భరించలేక ఎలా ఉన్నాడో రామచంద్రమూర్తి ఇక్కడ చెప్తున్నారు. దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ బాష్పవ్యాకులలోచన. ధర్మాత్ముడైన రాముడు నీరు నిండిన కళ్ళతో ఉన్నాడు అని వర్ణిస్తున్నారని. లోపల ఎంత వేదన పడ్డాడో చెప్తున్నారు ఇక్కడ. అయితే బయటికి బాష్పవ్యాకుల్లోచనుడు ధర్మాత్మ అయినా ఎందుకు నిగ్రహించుకున్నాడు రామచంద్రమూర్తి అంటే ధర్మాత్మ. అది ఎక్కడ అంత చక్కగా ప్రయోగించాడు వాల్మీకి పదాన్ని. ధర్మమే తన స్వభావముగా కలిగినటువంటి మహాత్ముడు నీరు నిండిన కళ్ళతో మౌనం వహించాడు. సీతమ్మ అగ్నిహోత్రం చుట్టూ తిరిగి రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ యథా మే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవం తథా లోకస్య సాక్షి మాం సర్వతప్పాతు పావక. సీతమ్మ అగ్నిలో దూకి మరణిస్తాను అని దూకట్లేదు. జాగ్రత్తగా వినవలసిన మాట ఇది. నా హృదయము రాముని ఏనాడు వీడకుండా అనుసరిస్తున్నదే అయితే సర్వలోక సాక్షి అయిన అగ్ని నన్ను రక్షించుగాక. కర్మణ మనసా వాచా యథా నా అతిచరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం మాం పాతు పావక. ఇక్కడ సీతమ్మ ఒక్క మాట రాముడి గురించి నిష్ఠురంగా అనలేదు. పరిశీలించండి ఇక్కడ. ఎందుకంటే హృదయం తెలిసిన ఆవిడ, ధర్మం తెలిసిన ఆవిడ ఇలా మాట్లాడుతుందండి. ఆవిడ చెయ్యని కంప్లైంట్ మనకెందుకు వచ్చిందో చెప్పండి. ఇక్కడ ఆవిడ చాలా చక్కగా చెప్తోంది. కర్మణ మనసా వాచ, త్రికరణాలతో రాముని ఏనాడు నేను మీరనిదాననే అయితే సర్వధర్మజ్ఞుడైన రాఘవునే నేను అనుసరించినట్లయితే అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక. యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతాం ఆదిత్యో భగవాన్ వాయు దిశశ్చంద్రస్తథైవ చ అహశ్చాపి తథా సంధ్యే రాత్రిశ్చ పృథివీ తథా. ఆదిత్య భగవానుడు, వాయువు, దిగ్దేవతలు, చంద్రుడు, సంధ్యాదేవతలు, రాత్రి, భూమి
ఈ దేవతలందరూ కూడాను సాక్షిగా, వీరందరూ కూడా నా యొక్క చరిత్ర సత్యమైనది అని తెలిసిన వారే అయితే వీరి సాక్షిగా అగ్ని నన్ను రక్షించుగాక అంటూ ఆవిడ అగ్నిలో దూకుతున్నది. ఇది ఆలోచించవలసిన అంశం. అంటే అగ్నిలో దూకితే అమ్మవారికి ఏదో అవదా, అప్పుడు రాముడు ఆపచ్చుగా, ఇది ఒకటి ఆలోచిస్తారు. అది ఆస్తికులున్న కాలం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంత నాస్తికత లేదు. ఇప్పుడు దేవుడికి దండం పెడతారు కానీ ఉన్నాడో లేదో డౌటే. దేవుడు రక్షిస్తాడు, బయటికి ఉన్నాడో లేదో డౌట్తోనే చాలామంది బ్రతుకుతారు. అప్పుడు దేవతలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన వారు ఉన్న రోజులు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సాక్షాత్ అగ్నిహోత్రం నుంచి ప్రాజాపత్య పురుషుడు వచ్చి పాయసమిగా చూశారు. ఇవన్నీ తెలుసుకోవాలి. కానీ దేవతలు, పంచభూతాలు ఇవి దేవతా స్వరూపాలను ప్రత్యక్ష అనుభవం కలిగినటువంటి కాలం, అది ఆస్తిక కాలం. అందుకు అగ్ని రక్షిస్తాడు, వాయువు రక్షిస్తాడు, ధర్మం ఉంటే అని తెలిసిన వారు. ఆ మాటతోనే కదా హనుమంతుడి తోకకు మంట ఉన్నప్పటికీ కూడా అమ్మ ధర్మం చూపించి అగ్ని నిలువరించగలిగింది. ఇక్కడ అలాంటి తల్లి అగ్నిలో దూకితే అమ్మవారికి ఏమీ కాదు అని రాముడికి తెలియదా? తెలుసు. రాముడికి ఎందుకండి, మారీచుడికే తెలుసు. రావణాసురుడితో ఒక మాట చెప్తాడు, సీతమ్మ ఒక మహాగ్ని, తెలుసుకో, ఆ అగ్ని దగ్గరికి వెళ్తే తగలబడతావు జాగ్రత్త అని. అక్కడ మారీచుడికే అగ్ని అని తెలిసేక రాముడికి తెలియదా? సుందరకాండల ఆఖరి వాక్యాల్లో హనుమంతుడు అన్న మాటని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. నాగ్నిరగ్నౌ ప్రవర్తతే అన్నాడు హనుమ. అగ్ని ఏమీ చేయలేదు కనుక సీతమ్మ అగ్ని, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అగ్నిలో దూకితే అగ్నికి ఏమవుతుంది? హనుమంతుడికి మారీచుడికే తెలిసినప్పుడు రామచంద్రమూర్తికి తెలియదు, ఆయనకు తెలుసు. ఈవిడ అగ్నిలో వెళుతుంది, అగ్నిదేవుడు తెస్తాడు, ఈవిడ శుద్ధురాలని మొత్తం అందరికీ తెలుస్తుంది. అది రామచంద్రమూర్తి హృదయం, తెలుసుకోండి ఇక్కడ. అందుకు నిబ్బరంగా నిలబడ్డాడు. అప్పుడు సీతమ్మ అగ్నిలో ప్రవేశించింది. అయితే ఆవిడ అగ్నిలో ప్రవేశించిన సమయంలో అంతవరకు ప్రచ్ఛన్నంగా అదృశ్యంగా ఉన్నటువంటి దేవతలు, ఋషులు ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడ్డారు అక్కడ ఒక్కసారి అందరికీ కూడా. ఎందుకంటే రామచంద్రమూర్తి ధర్మ విషయంలో ఎంత సూక్ష్మంగా ప్రవర్తిస్తాడని తెలిసాక దేవతలు ఉండబట్టలేక ఆనందంతో ప్రత్యక్షమయ్యారు. చాలా అద్భుతమైన సన్నివేశం. ఆ ప్రత్యక్షమైన దేవతలు సర్వదేవతలు ఉన్నారు. ఎందుకంటే ఇంద్రుడు ఒక మాట అన్నాడు శరభంగుడి దగ్గర, ఈయన వచ్చిన వరకు పూర్తయ్యే వరకు నేను కనబడకూడదు అన్నాడు. నేను కనబడకూడదంటే దేవతలందరూ ప్రత్యక్షంగా కనబడకూడదు. ఇప్పుడు వచ్చిన పని పూర్తి అయిపోయింది. ఇక్కడ ఒక అత్యద్భుతమైన రహస్యాంశం ఉన్నది. ఇక్కడ దేవతలందరూ కలిసి రామచంద్రమూర్తిని స్తుతిస్తారు. అందులో ప్రధానమైనటువంటి స్తుతి బ్రహ్మగారు చేస్తారు. ఇది యుద్ధకాండలో బ్రహ్మ చేసిన ఈ స్తోత్రం రామభక్తులు పారాయణ చేయవలసిన స్తోత్రం. ఇది సామాన్యం కాదు. ఈ స్తోత్రం జాగ్రత్తగా చదివి, భవాన్ నారాయణో దేవ శ్రీమాంశ్చక్రాయుధ ప్రభు ఏకశృంగో వరాహస్తం భూత భవ్య సపత్నజిత్, ఇలా మొదలవుతుంది ఆ శ్లోకం. ఈ శ్లోకం అంతా పురుష సూక్త మహిమ వర్ణింపబడుతుంది ఇక్కడ. అంటే రాముడు బ్రహ్మదేవుడికి ఎలా కనబడుతున్నాడు అంటే విరాట్ పురుషుని వలె కనబడ్డాడు. వాల్మీకి అక్కడ చెప్పిన బ్రహ్మకృత స్థుతి విరాట్ పురుష విష్ణు స్థుతి. చిత్రం ఏంటంటే పద్మపురాణంలో సరిగ్గా ఈ సన్నివేశం, అక్కడ రామాయణం చెప్పబడింది పద్మపురాణంలో. ఈ సన్నివేశంలో రామచంద్రమూర్తి రావణ సంహారం చేసిన తర్వాత ఒక్కసారి విరాట్ రూపాన్ని చూపించాడు, దాన్ని బ్రహ్మగారు స్తుతించారని వర్ణించారు. వాల్మీకి బ్రహ్మగారు విరాట్ రూప స్తుతించాడు అని చూపించారు. రెండు కలుపుకోవాలి. అంటే రామచంద్రమూర్తి రావణ సంహారం తర్వాత ఇప్పుడు దేవతలు వచ్చినప్పుడు విరాట్ రూపాన్ని చూపించాడంటే మరి మిగిలిన వాళ్ళకి కనబడలేదే అంటే యుద్ధభూమిలో ఆయన చూపిస్తూ అర్జునుడికి తప్ప ఇంకెవరికి కనబడలేదు. అలా స్వామి యొక్క విరాట్ రూపం బ్రహ్మాది దేవతలకు కనబడింది. ఇది ఎలాంటిదంటే రాముడు నారాయణుడు అయినప్పటికీ కూడా తన నారాయణత్వాన్ని లోపల ఉగ్గబట్టుకుని నరుడుగానే ప్రవర్తించాడు రావణ సంహారం వరకు. ఎందుకంటే నరుడుగా కొడితే గాని రావణుడు చావడు, చివరి వరకు నరుడు వలె ఉన్నాడు. ఎప్పుడైతే రావణుడు మరణించాడో అమ్మయ్య అనుకున్నాడు, ఆయన నారాయణత్వం పిలుపుకి బయటకు వచ్చింది, అది విరాట్ రూపంగా కనబడిందండి. అది తెలుసుకోవాల్సిన రహస్యం. ఆ విరాట్ రూపం దర్శించిన వారు దేవతలు. ఈ దేవతలందరి ప్రతినిధిగా బ్రహ్మదేవుడు పితామహుడు ఆయన స్తుతిస్తాడు. అత్యద్భుతమైన స్తోత్రం చేశాడు. ఇది అంతా ఆయన తర్వాత శివుడు అంటాడు, అసలు నువ్వేమిటయ్యా ఈ పని చేయడం, సీతమ్మ అగ్నికి పంపడం ఏంటి, అసలు నువ్వెవరు, సీతమ్మ ఎవరు, నువ్వు సాక్షాన్ నారాయణుడువు, ఆమె సాక్షాన్ మహాలక్ష్మి అని అంటే రాముడు అంటున్నాడు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యస్య యతశ్చాహం భగవాన్ తద్బ్రవీతు మే. చాలా గొప్ప మాట చెప్పాడు. నన్ను నేను మనుష్యుడనే అనుకుంటున్నాను అన్నాడు రాముడు. అంటే శివుడు చెప్పింది అబద్ధం అంటున్నాడా రాముడు? అయితే రాముడు తాను విష్ణువుని తాను మర్చిపోయాడా? చాలామంది అంటారు రాముడికి అసలు తాను విష్ణువుని మర్చిపోయాడండి. మనం మొదటే చెప్పుకున్నాం రాముడు మాయదారి రాముడని. తాను విష్ణువుని తనకు తెలుసు, కానీ అచ్చంగా నరుడు వలె ప్రవర్తించాడు. ఈ మాటలో అర్థం ఏంటంటే నేను సీతమ్మ అగ్నిలోకి పంపడం విష్ణువు లక్ష్మణుని పంపినట్టు పంపలేదు, రాముడు సీతను పంపినట్టు పంపాడు.
అంటే నేను ఒక నరుడిగా, ఉత్తమమైన నరుడిగా, ఉత్తమమైన రాజుగా ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాను. మీరు నన్ను విష్ణువు అంటున్నారు, సంతోషం. కానీ ఈ ప్రజలున్నారే, వాళ్ళకి తెలియాలి నేను నరుని వలె ప్రవర్తించానని తెలిస్తేనే వాళ్ళు ఉత్తమ నరుడు ఎలా ఉండాలో నా దగ్గర నేర్చుకుంటారు. లేకపోతే రాముడు ధర్మం చేసినట్టు ఆయన విష్ణువు కనుక చేసినట్టే మేము చేయగలమా అంటారు. కనుక నేను నరుని వలె ప్రవర్తిస్తూ ధర్మాన్ని నిలబెట్టాను. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు ఇక్కడ. అప్పుడు పరమేశ్వరుడు సంతోషించాడు. అంతేకాదు, నువ్వు చేసిన పనికి సంతోషించి అటు చూడు ఎవరొస్తున్నారో అన్నారు. స్వర్గలోకంలో ఉన్న దశరథ మహారాజు దివ్య విమానం మీద వచ్చారండి. రహస్యం తెలియగానే ఎవరు పోయినా బాధపడక్కర్లేదు. ఎక్కడో ఉంటారు. పుణ్యకర్మలు చేస్తే మంచి లోకాల్లో ఆనందంగా ఉంటారు, పాపకర్మలు చేస్తే ఇంకో లోకాల్లో బాధపడుతూ ఉంటారు. ఎక్కడో దగ్గర ఉంటారు. కానీ హాయిగా ఉండడానికి చేయాల్సిందేదో ఇక్కడే చేసుకోవాలి. అప్పుడు దశరథుడు వచ్చి, ఇవాళ నేను నువ్వు మాట్లాడగలిగామంటే దేవతల అనుగ్రహం. నేను వీళ్ళ అనుగ్రహం వల్లనే నిన్ను పొందాను. నువ్వు నా ప్రతిజ్ఞ నిలబెట్టి ఈ విధమైన పని చేసావు, చాలా సంతోషము. పైగా నాకు ఇప్పుడు తెలుస్తోంది, స్వర్గానికి వెళ్ళేకే తెలిసింది, కైక ఆ పని చెయ్యడము, మంథర మాట్లాడడము, ఇదంతా ఈ దేవతల ఋషుల ప్రణాళికయే. ఇది నాకు తెలిసింది. ఈ దశరథుడు చెప్పినటువంటి మాట. నువ్వు సాక్షాత్ పురుషోత్తమ అని సంబోధిస్తాడు ఇక్కడ దశరథుడు. అంతవరకు అవతలవాడు పురుషోత్తముడు అని చెప్తున్నాం, ఆ బిడ్డ మే బిడ్డ అన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, పురుషోత్తమ నారాయణ, కౌసల్య చాలా అదృష్టవంతురాలు, హాయిగా వెళ్ళి వాళ్ళందరినీ ఆనందింపజేయి. నువ్వు అయోధ్యకి వెళ్ళి పట్టం కట్టుకో, నీ ద్వారా అయోధ్య పరంపరాగతమైనటువంటి సూర్యవంశ ప్రతిష్టని నిలబెట్టాలి అని చెప్తే రామచంద్రమూర్తి ఒక అత్యద్భుతమైన మాట అంటున్నాడు. నువ్వు మరణ సమయంలో చాలా కోపంగా ఉన్నావు కైక పట్ల, భరతుని పట్ల. ఆ కోపం నువ్వు కొన్ని మాటలన్నావు, వీళ్ళిద్దరు నిన్ను పరిత్యజిస్తున్నాను, వీళ్ళకి నాకు సంబంధం లేదు. కొందరు అంటూ ఉంటారు ఆవేశంతో, నేను జలతర్పణ ఇచ్చేసినట్టే, విడిచిపెట్టేసినట్టే, ఇలా అనరాదండి. నువ్వు అలా చాలా మార్లు అన్నావు, అది శాపమై కైకేయిని భరతుణ్ణి బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి ఆగ్రహాన్ని పరిత్యజించి వాళ్ళ పట్ల నువ్వు ప్రసన్నుడివైతే ఆ శాపబాధ లేకుండా బాగుంటుంది. అందుకే పెద్దవాళ్ళని ఏడిపిస్తే వాళ్ళు దుఃఖపడతారు, ఆ దుఃఖం శాపమే తర్వాత బాధిస్తుంది. అందుకే భరతునికి కైకేయికి ఆ శాపబాధ లేకుండా ఉండుగాక, ఆ విధంగా నువ్వు దీవించు, దేవతలు దీవించాలన్నాడు. ఎంత సూక్ష్మమైన అంశమో ఆలోచించండి ఇక్కడ. వెంటనే దశరథుడు సంతోషించాడు. దేవతలు కైకేయికి భరతునికి శుభం కలుగ్గాక అన్నారు. అసలు మా ప్రణాళిక వల్లే జరిగింది కనుక మనకు పాపమే లేదన్నారు. ఎవరు దివ్యధామాలకి వాళ్ళు చేరుకునే ముందుగా ఆశ్చర్యకరంగా అగ్నిహోత్రుని నుంచి అమ్మవారిని ఒక పద్మం పట్టుకొచ్చినట్టుగా పట్టుకొచ్చాడు అగ్నిభట్టారకుడు. తీసుకొచ్చి రామచంద్రమూర్తికి చెప్తున్నాడు, సీతమ్మ అత్యంత పవిత్రురాలు, ఆవిడ శంకించవలసింది లేదు. ఆమెకు అగ్ని పరీక్ష అన్నారు, కానీ ఇది సీతమ్మకి అగ్ని పరీక్ష కాదు, అగ్నికి అగ్ని పరీక్ష అన్నాడు. చాలా గొప్ప విషయం ఇక్కడ. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.